ఫోటోషూట్ గాయస్ మేము వంట చేసింది ఒక ప్లేస్ లో తింటున్నాం ఇంకో ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా చూసుకో ఇక టైమ్ టు షాపింగ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ స్పెషల్ వీడియో. సో గైస్ చాలా రోజుల తర్వాత అయితే నేనైతే బ్లాగ్ అయితే చేస్తున్నా. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే శ్రీశైలం వెళ్దామని ఆఫ్టర్ గణేష్ నిమజ్జనం అనుకున్నాం. ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు అయితే 1 వీక్ అయితే అయింది గణేష్ నిమజ్జనం అయ్యి. సో ఈరోజు మార్నింగ్ అయితే మా వాళ్ళు ఫోన్ చేసి అయితే శ్రీశైలం వెళ్దాం అన్నారు. సరే ఇక మన ప్లాన్ అయితే సెట్ అయితే చేసుకున్నాం. సో మన వాళ్ళు అయితే కార్ తీసుకుని అయితే పోయారు. సో కార్ రాగానే మేమైతే శ్రీశైలం ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఎట్లా పోతాం అనేది అయితే నేను మొత్తం బ్లాగ్లో అయితే చూపిస్తాను. మీరైతే స్టే ట్యూన్డ్ గైస్, మొత్తం బ్లాగ్ అయితే చూడండి. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి నుండి అయితే నేనైతే ఇక బ్లాగ్స్ మీద బ్లాగ్స్ చేస్తూనే ఉంటాను, మీరైతే చూస్తూనే ఉంటారు, షేర్ చేయాలి. సో గాయస్ మా వాళ్ళు అయితే ఇప్పుడే మొత్తం సామాగ్రి రెడీ చేసిర్రు. ఇగో మూటలు లగేజ్ అంటారు దీన్ని, లేపి కార్లు వేయాలి. సో గాయస్ ఇగో మా లగేజ్లు అయితే ఇక పెట్టేస్తారు. మొత్తం మూట చదివి మొత్తం ఏడుకో ఆస్ట్రేలియా పోయినట్టు చదువుతురు. ఫైనల్ గా అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మావాడు ఒక చిన్న కొడుకు అయితే జర లేట్ చేసిండు, మొత్తానికి అర్ధగంట ఆన్కే అయింది. సో మేమైతే జర్నీ అయితే స్టార్ట్ అయినాం. సో మొత్తం వీడియో అయితే చూస్తూనే ఉండండి. మేము శ్రీశైలం ఎట్లా పోతాం, ఏంది ఎంజాయ్ ఎట్లా చేస్తాం, మాతో ఎవరు వస్తారు, ఇంకా అంతా అనేది నేనైతే వీడియోలో అయితే చూపిస్తా. గాయస్ సూపర్ మార్కెట్ ఎందుకు వచ్చినాం అనుకురా. సో ముంగల్ ఒక మంచి ప్లేస్ చూసి ఇక రైస్ ఇక కర్రీస్ ఏదో ఒకటి చేసుకొని ఇక తినాలి. మన వాళ్ళు బయట ఫుడ్ తినారంట, ఏమన్నా అంటే పైసలు అంట. ఇవే తగ్గించుకుంటే మంచిది. పైసలు ఏడగమ్మా ఇచ్చిరో ఏం చేసిరో మరి. సో గాయస్ ఫైనల్గా అయితే మేమైతే దిండికి అయితే రీచ్ అయినాం. సో అక్కడ పైనకి పోయి అయితే ఇక వీడియో అయితే రివీల్ చేస్తాం మీకు. సో కార్లో ఉన్నాం, ఇక పార్కింగ్ ఏదైనా చూసి ఆపుకొని ఇక మేమైతే పైకి పోయి ఇక ఒక ఫొటోస్ ఏదో దిగాలి. ఇక మనలు ఇక చిల్లు కావాలి, ఇక ఇంకోసారి పోదాం అనాలి శ్రీశైలం, అట్లా చిల్ కావాలి ఈసారి అయితే. సో గైస్ ఫైనల్గా అయితే మేమైతే ఢిల్లీ చూసాం. ఒక ఫోటోషూట్ మోడల్ షూట్. ఇంకా చోటా బాయ్, ఇంక ఇద్దరు బాయ్లు అయితే ఇక్కడికైతే లేరు. అక్కడ ఉన్నది షూట్ చేస్తూ చూడు ఇద్దరు బాయ్లు, బ్యాక్ షూట్. వచ్చేసినాం. అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. గాయస్ కార్ అయితే మనం అయితే ఇక రోడ్ సైడ్లో అయితే పార్క్ చేసి ఇక్కడ గుడికాడ అయితే మంచి ప్లేస్ చూసుకొని పీస్ఫుల్ ప్లేస్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ యాప్ అయితే మేమైతే వంటలు అయితే చేస్తున్నాం. మన కిట్టుగాడు, అఖిల్ గాడు, సాయి గణేష్ గాడు అయితే ముగ్గురు అయితే మంచిగా కష్టపడుతారు తిననీకి. సాయంత్రానికి లంచ్ డిన్నర్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు అంటారు రేపటి దాకా. సో ఇంక ఇద్దరు అయితే ఏడుకోరు దొంగలు. సో బయటికి వచ్చినప్పుడు ఇట్లా ట్రిప్లోకి వచ్చినప్పుడు మంచిగా ఇట్లా వండుకొని తినడమే ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ రాదు మనకు. సో ఇంకా 2 అవర్స్ అయితే మేమైతే శ్రీశైలంకి అయితే వెళ్ళిపోతాం, ఎందుకంటే ఇక్కడే 1 అవర్ అయిపోతుంది. ఇక 1 అవర్ అయితే ఫారెస్ట్లో మొత్తం అయితే కొట్టుకొని అయితే వెళ్ళిపోతాం. సో మన వీడియోని అయితే మొత్తం ఎందాక అయితే చూడండి, మస్తు మజా ఉంటుంది. మేము శ్రీశైలం ఏమేమి చేస్తాం అన్నీ అయితే మీకైతే చూపిస్తాను నేను. గాయస్ మేము వంట చేసింది ఒక ప్లేస్లో, తింటున్నాం ఇంకో ప్లేస్లో. మాకు అప్పటికే నైట్ అవుతుంది అని మేమైతే గేట్ లోపలికి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఫారెస్ట్లో అయితే ఎంట్రీ ఇయ్యారని కొంచెం ఎర్లీగానే వచ్చినాం అనుకో. ఇక ఇక్కడ ఒక చిన్న ఊరు ఉండే, ఈ ఊర్లో మంచిగా లైట్ ఉండే. సో ఇక్కడైతే మేమైతే ఇక కార్ అయితే స్టాప్ చేసుకుని అయితే మేమైతే మన డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాం.
ఇక మన వాళ్ళకైతే అప్పుడే ఆకలేసిందంట. ఫైనల్ గా మా భోజనం అయితే దెంగు తినుడే. ఇంత పెద్ద నల్లమల అడవిలో మేము, మా గ్యాంగు, మా పోరోలు, మా కారు, పాట చూసుకో ఇక. పందిరిలో అందాల సుందరిలో పరువాల పందిరిలో నిన్ను నన్ను ఏకం చేసే రమ్మంటున్నా పాడే పాడే నాకంటున్నా గేట్స్ అయితే ఏవైతే ఓపెన్ అయితే లేవు, కానీ డ్యామ్ అయితే నైట్ వ్యూ అయితే ఇట్లుంటుంది చూడు. మన ట్రై కలర్స్ ఇక నేషనల్ ఫ్లాగ్ కలర్ లైటింగ్ ఉంది మంచిగా డ్యామ్కి. కానీ వాటర్ సౌండ్ అయితే వేరే లెవెల్ అయితే వస్తుంది. అయితే ఈ అపార్ట్మెంట్లో అయితే రూమ్ అయితే తీసుకున్నాం. ఇది మా రూమ్, సింగిల్ రూమ్. ఇది బ్యాచిలర్ కోసం 2 బెడ్లు ఉన్నాయి. ఇవో మా మూటలు. ఇవో లోపల ఏముందంటే చలో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంది ఇలా. ఇక ఆరామ్ రెస్ట్ అనుకో. ఇక మాకు ఇక పొద్దునే 4 గంటలకు లేవాలి. ఇక మన బాయిలో అయితే లేరు ఇక. ఇక లొకేషన్ పంపించిన వాళ్ళకి ఇక ఈవినింగ్ వస్తున్నారు. అయితే 4 o'clock అయితే లేపిరు మాకు. చలో రెడీ అయితే అయ్యండు బాయ్. సో నేను బి రెడీ అయిపోయినా ఫైనల్గా. ఇక ఇద్దరు అయితే లేరు, వాళ్ళు ఇద్దరే లేపారు, ఇద్దరే లేదు. ఇక దర్శనానికి వాళ్ళు వెళ్ళిపోయారు మాకన్నా ముందే. సో మేము ఇప్పుడు వెళ్తాం కిట్టుగా రెడీ అయితే. సో మేము దర్శనంలో అయితే ఏమేమి చేస్తామో మొత్తం అయితే మేము బ్లాగ్లో అయితే చూపిస్తాం. ఇక మాలు ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది, కానీ అరుస్తారు. పక్కలో డిస్టర్బ్ చేసేదాకా అరుస్తారు వాళ్ళు. పక్కలో ఏమన్నా అనేదాకానే అరుస్తారు వాళ్ళు. కూ అంటారు. ఇగో శుద్ధ బుద్ధి. దర్శనానికి అయితే వెళ్తున్నాం మెయిన్ ఎంట్రన్స్ నుండి. సో నేను దిస్ ఈస్ మై తొట్టి గ్యాంగ్. సీ గైస్, వీఆర్ గోయింగ్ టు దర్శనం. ఆఫ్టర్ దర్శనం ఐ విల్ మీట్ యూ సూన్. మా ఇంగ్లీష్ ఇట్లుంటుంది చూసుకో ఇక. శ్రీపతి శివ హర హర మహాదేవ్ శంభూ శంకర. సో మా వాళ్ళు అయితే ఇక షాపింగ్కి అయితే వెళ్ళిరు. నేను లడ్డుగాడు అయితే ఉన్నాం. రారా. ఇప్పుడు నెక్స్ట్ గేట్ కాడకి అయితే పోతాం. మా దర్శనం అయితే అయిపోయింది. వితిన్ ½ an hourలో అయితే మా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది. టు షాపింగ్ ఏమేమో తీసుకుంటారు, ఏం చేస్తారో వాళ్ళకే తెలవాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. ఓ గాయస్, మేమైతే ఇప్పుడైతే ఛత్రపతి శివాజీ వారి టెంపుల్లో అయితే ఉన్నాం. సో ఆ కాలంలో రాజులు ఎలా పరిపాలించారు ఏంది అందే మొత్తం ఒక స్ట్రక్చర్లో అయితే ఇక్కడైతే చూడవచ్చు. నేనైతే మొత్తం వీడియోలో అయితే మీకు చూపిస్తా. డ్యామ్ గేట్లు పూరా క్లోజ్, జస్ట్ లీకింగ్. ఎంతనా? గాయస్, మేమైతే చేపల కోసం వచ్చినాం ఇక్కడ శ్రీశైలంలో. ఇక్కడ టేస్ట్ అయితే బాగుంటుంది. ఫ్రై చేయించుకొని సీదా ఇక మైసిగండికి పోయి ఇక తినడమే.
నాన్ స్టాప్ కొట్టాలి బండి. పైకి వేసి అయితే అవి 5 kgs. ఎన్ని కిలోలు? 5 కిలోలనా? జోకినా? మరి జోకినే కదా అన్నము కదా. 5 కిలోలు అయితే డ్యామ్ కాడికి వెళ్ళి అయితే వచ్చేసాం. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అయితే ఫైనల్గా అయితే కుకింగ్ అయితే చేయించుకున్నాం అక్కడనే. సో ఇప్పుడైతే ఈ బ్లాగ్ అనేది చాలా లెంతీ అయింది. సో ఇంకో పార్ట్ 2 బ్లాగ్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడైతే మేమైతే కొంచెం ముందుకు వెళ్ళి ఏదో ఒక పీస్ఫుల్ ప్లేస్ చూసి పార్కింగ్ లాంటిది చూసి అక్కడ పోయి ఇక మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటాం. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేది అదే ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ. ఇప్పుడే మన వాళ్ళు అయితే చాలా డల్గా అయ్యారు. ఒకసారి చూసుకోండి. ఈ ఘాట్ సెక్షన్లో అలాగంట ఏదో హెడేక్ వస్తుందంట. రిప్ప తిరుగుతుంది బండి. మన డ్రైవర్ గాడు అయితే కడకుండు డ్రైవింగ్. వాడు చూడు, ఈడు చూడు, ఇంకోటి చూడు. సో ఇంకో వ్లాగ్ అనేది పార్ట్ 2 వ్లాగ్ అయితే మనమైతే మైసిగండి అవి చేద్దాం. సో గైస్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.